హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గాయత్రి తెలుగు వ్లాగ్స్ ఇన్ ఎడిమ్రా. నా వీడియోస్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే నా పేరు వచ్చేసి గాయత్రి. నేను ఎడిమ్రాలో ఉంటాను. సో ఎడిమ్రాలో క్రిస్మస్ చాలా బాగా చేస్తారనమాట. సో క్రిస్మస్ మార్కెట్ ఉంటుంది మా దగ్గర. సో నేను లాస్ట్ ఇయర్ కూడా వీడియో పెట్టాను. మీకు ఎవరైనా చూడకపోతే నేను లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఖచ్చితంగా వెళ్ళి చెక్అవుట్ చేయండి. అండ్ మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో కూడా కామెంట్ చేయండి. ప్రతి ఇయర్ క్రిస్మస్ మార్కెట్ అయితే ఖచ్చితంగా మిస్ చేయకుండా వెళ్తాను. సో నేను వెళ్ళినప్పుడల్లా ఇలా వీడియో కొంచెం క్యాప్చర్ చేస్తాను. నాతో పాటు మీరు కూడా చూసేయండి. సో నాకైతే అసలు నైట్ టైం వ్యూ చాలా బాగా నచ్చిద్ది అనమాట. అందుకనే నేను నైట్ టైంలోనే వెళ్ళాలి అనుకున్నాను. కాకపోతే మేము వెళ్ళిన టైం 5 అలా అయింది. అంత డార్క్గా ఉంది, చూసారు కదా. సో వింటర్లో మాత్రం త్వరగా చీకటి అయిపోయింది ఇక్కడ. లాస్ట్ టైం నేను మ్యూజిక్ యాడ్ చేశాను. సో ఖచ్చితంగా ఈసారి మ్యూజిక్ యాడ్ చేయొద్దు అనుకుంటున్నాను, ఎందుకంటే కాపీరైట్ వస్తుంది అనేసి నా వాయిస్ ఓవర్ ఇవ్వాలి అనుకున్నాను. నేను నా వర్క్కి రోజు ఇదే ప్లేస్ నుంచి వెళ్తాను అనమాట. రోజు బయట నుంచి చూడడమే, అంటే లైక్ రోడ్ నుంచి చూసేసి వెళ్ళిపోయేదాన్ని. బట్ ఈ రోజు ఇలా నైట్ వ్యూ చూస్తుంటే ఎంత బాగా అనిపించింది అంటే అసలు కళ్ళు రెండు సరిపోవు అంటారు కదా, అలా ఉంది. ప్రతి ఇయర్ వెళ్తాను. నాకు ప్రతి ఇయర్ కొత్తగా అంటే డిఫరెన్స్ ఏం తెలియదు, బట్ ఎన్నిసార్లు చూసినా మళ్ళీ చూడాలనిపిస్తుంది. ఇది మనం ఫస్ట్ చూసేది ఏంటంటే కిడ్స్ అనమాట. సో కిడ్స్ది సపరేట్గా ఉంటుంది అండ్ పెద్దవాళ్ళకి సపరేట్గా ఉంది. సో కిడ్స్ది అని ఎందుకు మెన్షన్ చేశానంటే ఇక్కడ అన్ని చిన్నపిల్లల రైట్సే ఉంటాయి. ఇప్పుడు మీరు చూస్తారు, నేను కొన్ని క్యాప్చర్ అయితే చేశాను. లాస్ట్ ఇయర్ నేను ప్రెగ్నెంట్గా ఉండే, నాకు అది బాగా మెమొరబుల్ అనమాట. అయినా కూడా నేను మిస్ చేయకుండా వెళ్ళాను. అసలు నడుస్తానా అనుకున్నాను అప్పుడు, బట్ అయినా వెళ్ళాలి, ఖచ్చితంగా చూడాలి అనేసి వెళ్ళాను. ఇక్కడ చూసారు కదా, మ్యాష్ మెల్లోస్ని కాల్చుకొని తినడానికి అక్కడ అలా ఫైర్ పెడితే మేము వెళ్ళేసి అక్కడ చలి బాగా అనిపించింది అనమాట. ఇంకా అందుకని అక్కడ మంటకి కొంతసేపు వేడిగా అనిపిస్తుంది, అక్కడ వెయిట్ చేసాము. నేను ఇన్స్టాలో కొంతమంది ఇన్ఫ్లుయెన్సర్స్ని ఫాలో అవుతాను. సో వాళ్ళని చూసాను అనమాట. నేను ఇక్కడ ఎడిమ్రా క్రిస్మస్ మార్కెట్ చూడడానికి వచ్చారు. సో నాకు అప్పుడు అనిపించింది ఎక్కడెక్కడి నుంచో వాళ్ళే వస్తున్నారు, ఇక్కడున్న నేనెందుకు వెళ్ళకూడదని. బట్ ఎవరు వచ్చినా రాకపోయినా నేనైతే ప్రతి ఇయర్ క్రిస్మస్ మార్కెట్కి వెళ్తాను అండ్ ఇలానే వీడియో కూడా పోస్ట్ చేస్తాను. నాకు 7,000 సబ్స్క్రైబర్స్ ఉన్నారు. సో నా హోప్ఫుల్లీ 10,000 అవ్వాలి అని అనుకుంటున్నాను. నా బర్త్డే వచ్చేసి ఏప్రిల్ అనమాట. ఏప్రిల్ వరకు నేను ఎలా అయినా 10,000 సబ్స్క్రైబర్స్ని తెచ్చుకోవాలి. సో అది నా టార్గెట్. సో మీరు ఈ వీడియో ఎవరైనా కొత్తగా చూస్తే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. అండ్ ఇప్పటి నుంచి వీడియోస్ చాలా రెగ్యులర్గా వస్తాయి. నేను నా వర్క్ని దీన్ని బ్యాలెన్స్ చేసుకుంటూ నాకు టైం ఉన్నప్పుడు వీడియోస్ని పోస్ట్ చేస్తూ ఉంటాను. వీడియో చాలా లెంతీగా ఉండే, నేనే దాన్ని షార్ట్ అండ్ స్వీట్గా చేశాను. ఎందుకంటే లాంగ్ లెంత్ వీడియో పెడితే ఎవరికి ఇంట్రెస్ట్ రాదు ఎక్కువ చూడడానికి. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, నేను ఇది చూసాక ఫస్ట్ ఏముందిలే అనుకున్నాను. మీరు వన్స్ స్టార్ట్ అయ్యాక చూడండి, అందులో ఎక్కిన వాళ్ళు ఎంతగా సౌండ్స్ చేశారంటే నేను దాన్ని అంటే లైక్ అలానే పెడతాను చూడండి, అంటే రాగా పెడతాను. ఇప్పుడు చూడండి, స్టార్ట్ చేసినప్పుడు నేను కూడా అరే ఏముందిలే ఎందుకు వీళ్ళు అంటే మా హస్బెండ్ చెప్పాడు, ఈ రైడ్ నువ్వు ఎక్కితే నీకు ఏదంటే అది కొనిస్తానని చెప్పాడు. నాకు అప్పుడు అర్థం కాలేదు, తర్వాత అర్థమైంది నాకేం కొనియకపోయినా పర్లేదు, బట్ నేను మాత్రం ఈ రైడ్ ఎక్కను అని. నేను అలా ఎందుకన్నాను అనేది మీకు ఇప్పుడు అర్థమవుద్ది చూడండి. ఎందుకంటే ఆ రైడ్ అంత స్పీడ్గా ఉంది. ఫస్ట్ చూస్తే అరే ఏముందిలే అనుకున్నాను, తర్వాత తెలిసింది అసలు కొంచెం సేపు అయితే ఆగిపోయింది అనుకున్నాను, కానీ మళ్ళీ తర్వాత తన స్పీడ్ ఇంకా పెంచుతున్నాడు అనమాట. సో నేను ఇది రా క్లిప్ పెడదాం అనుకున్నాను, కాకపోతే ఎందుకంటే అక్కడ మ్యూజిక్ వస్తుంది, దాన్ని మళ్ళీ కాపీరైట్ వస్తుంది అనేసి నేను పెట్టలేదు. రైడ్ అయితే చాలా స్పీడ్గా పోయింది, గట్టిగా అరుస్తున్నాను. నేనైతే వెయిట్ చేసేదాన్ని ఇక్కడ రాకుండా బాగా అనేసి. ఇంకా నెక్స్ట్ చాలా రైడ్స్ ఉన్నాయి. నేను కూడా ఒక రైడ్ ఎక్కాను. నేను అది ఏంటి అనేది మీరు వీడియో ఎండింగ్లో పెట్టాను. నా ఫీలింగ్ అసలు నా లైఫ్లో నేను ఇంతవరకు రైడ్స్ అనేది ఎక్కలేదు. ఫింగర్ టిప్స్ మీద కౌంట్ చేసుకోవచ్చు. నేను నా 2015లో అనుకుంటా మేము వండర్లాకి వెళ్ళాము. సో అప్పుడు ఒక రైడ్ ఎక్కాను. మా ఫ్రెండ్స్కి అయితే చుక్కలు చూపించాను. నా ఫ్రెండ్స్ ఈ వీడియో ఎవరైనా చూస్తే వాళ్ళు ఖచ్చితంగా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తారు నేను ఎంతగా ఏడ్చాను, ఎంతగా ఆపండ్రు అని అరిచాను అనేది. అండ్ అలా ఉంటుంది మనతోనే. అసలు ఆ రైడ్లో నేను ఎక్కిన రైడ్ ఇక్కడ క్లిప్ అయితే యాడ్ చేశాను లాస్ట్లో. సో మీరు వీడియో ఖచ్చితంగా స్కిప్ చేయకుండా చూడండి. నా రియాక్షన్, మా హస్బెండ్ వాయిస్ అదంతా రాగా పెట్టాను. ఎంత హైట్లో ఉన్నాం అనేది మీరు చూస్తారు. యాక్చువల్గా ఇది ట్రై చేద్దామని వెళ్ళాము, బట్ లాస్ట్ ఇయర్ కూడా ట్రై చేసండి, ఏం పడలేదు. సో ఇంకా మనీ వేస్ట్ ఎందుకులే అనేసి ఇంకా నెక్స్ట్ రైడ్స్ మీకు చూపించాలన్నట్టు వీడియో అయితే తీశాను. ఇవన్నీ చూస్తుంటే ఈ బొమ్మలైనా లైక్ ఈ రైడ్స్ అయినా ఇక్కడ అందరు కిడ్సే ఉంటారు కదా, ఇవన్నీ చూస్తే నాకు చాలా అంటే చాలా మా పాపని గట్టిగా మిస్ అయ్యాను. లాస్ట్ ఇయర్ ఇక్కడ ఫోటో దిగాను. సో నా ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు నాకు బాగా గుర్తుంది. సో ఫోటో ఉంటే ఇక్కడ యాడ్ చేస్తాను ఖచ్చితంగా. నేను ఈ చిన్నపిల్లల రైడ్స్లో 2 రైడ్స్ చూసి మాత్రం చాలా భయపడ్డాను. దాంట్లో ఇదొక్కటి. మా హస్బెండ్ ఇంకా దగ్గర నుంచి తీయమన్నాడు వీడియో, బట్ నాకు అంత ధైర్యం రాలేదు, ఎందుకంటే అది చాలా స్పీడ్గా పోతుంది. మీకు ఈ రైడ్ ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇదేంటి ప్రతిసారి కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అంటుంది అనుకుంటున్నారా? నేను ఎందుకంటే మీరు కామెంట్ చేసి లైక్ చేస్తే నాకు కూడా కొంచెం బూస్టప్ వస్తుంది, ఎక్కువ వీడియోస్ తీయాలనిపిస్తుంది. అండ్ మీ అందరి దగ్గర నుంచి ఒక సజెషన్ తీసుకోవాలనుకుంటున్నాను. సో మీరు నా దగ్గర నుంచి ఎలాంటి వీడియోస్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారో కింద కామెంట్ సెక్షన్లో ఖచ్చితంగా కామెంట్ చేయండి.
నేను ఇక్కడికొచ్చాక యూట్యూబ్ స్టార్ట్ చేయలేదు. నేను ఇండియాలో ఉన్నప్పుడే స్టార్ట్ చేశాను. కాకపోతే అప్పుడు ఎక్కువ వీడియోస్ పెట్టేదాన్ని కాదు. సో, ఇక్కడికొచ్చాక నేనింక నా కోర్స్ గురించి ఇక్కడ ఎలా ఉంటది, హౌసెస్ అయినా, జాబ్స్ అయినా ఎలా సెర్చ్ చేసుకోవాలి, అలాంటి వీడియోస్ ఫస్ట్‌లో పెట్టేదాన్ని. సో, తర్వాత నా ప్రెగ్నెన్సీ జర్నీ పెట్టాను. దాని తర్వాత నా వర్క్ అండ్ ఇక్కడ ఇప్పుడేంటంటే నేను డైలీ రొటీన్‌లో ఏం చేస్తున్నాను, అలాంటి వీడియోస్ అయితే పెడుతున్నాను. సో, బట్ నాకిక్కడేంటంటే ఎడిన్‌బరాలో ఉన్న కాలేజెస్ గురించి లైక్ ఇక్కడున్న కోర్సెస్ గురించి, స్టూడెంట్స్ ఇక్కడ వాళ్ళ ఎక్స్‌పీరియన్స్ ఏంటి, నెక్స్ట్ అలాంటి వీడియోస్ పెట్టాలనుకుంటున్నాను. సో, మీకవి ఎంతవరకు యూజ్‌ఫుల్ అవుతాయో నాకు తెలీదు. సో, మీరు కింద కామెంట్ సెక్షన్‌లో ఖచ్చితంగా కామెంట్ చేయండి. మీకు ఏ కోర్స్ గురించి కావాలి, ఏ కాలేజ్ గురించి కావాలి అని. ఇప్పటి నుంచి నేను ఇక్కడున్న స్టూడెంట్స్‌ని కాంటాక్ట్ అయ్యి సో, వాళ్ళ త్రూ వీడియోస్ చేయడం అలాంటివి చేస్తాను. సో, మీకు ఏ కోర్స్ గురించి డౌట్ ఉంది అండ్ మీకు ఇక్కడ ఏ కాలేజ్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారో మీరు కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. సో, దాన్ని బట్టి నాకు నెక్స్ట్ ఏ వీడియో చేయాలనేది ఒక క్లారిటీ వస్తది. సో, అందుకని ఇన్ని సార్లు చెప్తున్నాను. సో, మనం ఇప్పటివరకు ఒక పార్ట్ చూసాము. ఇప్పుడు ఇది వచ్చేసి సెకండ్ పార్ట్. సో, మనం ఇంతకుముందు కిడ్స్‌ది చూసాం కదా! సో, ఇక్కడ వచ్చేసి పెద్దవాళ్ళది అండ్ ఇక్కడ ఏంటంటే ఇంకా స్టాల్స్ అలా ఇంకా ఎక్కువగా ఉంటాయి. అక్కడ కూడా ఉంటాయి. కాకపోతే చాలా తక్కువగా ఉంటాయి. ఇటు సైడ్ ఏంటంటే చాలా ఎక్కువ స్టాల్స్ ఉంటాయి. సో, ఇంకెందుకు లేట్ దీంట్లో కూడా చూసేద్దాము ఏమేమి ఉన్నాయనేసి. సో, మీకైతే ఎలా అనిపించిందో ఖచ్చితంగా కింద కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. అండ్ ఇది వచ్చేసి ఏంటంటే మెయిన్‌గా సిటీ సెంటర్‌లో ఉంటది క్రిస్మస్ మార్కెట్. సో, అందుకని ఇంకా బిజీగా ఉంటది. ఇట్లోంచి చూపిస్తున్నాను. సో, మనం రోడ్ క్రాస్ చేసి అటు వెళ్ళాలి. కొన్ని క్లిప్స్ రాగా పెడదాం అనుకున్నాను. కాకపోతే ఏంటంటే బ్యాక్‌గ్రౌండ్‌లో ఎక్కువ వాయిస్ వస్తుంది. ఇంక అందుకనేసి పెట్టలేదు. అండ్ మ్యూజిక్ కూడా వస్తుంది. సో, అది బాగా డిస్టర్బెన్స్‌గా ఉంటదేమో అనేసి పెట్టలేదు. వాయిస్ అండ్ మ్యూజిక్ 2 అండ్ గాలి కూడా ఎక్కువ ఉండే ఆ రోజు చాలా. సో, ఇంక అందుకని ఎక్కువ పెట్టాలనిపించలేదు. అందుకే ఇంక దాని తర్వాత వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. మా కజిన్స్ వచ్చిండే అండ్ మా కజిన్స్ ఇక్కడున్న ఫ్రెండ్స్. సో, అందరితో కలిసి మేము ఈ క్రిస్మస్ మార్కెట్‌కెళ్ళాను. నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. మార్కెట్‌లో ఇక్కడ లైక్ జాకెట్స్ అయినా లేకపోతే హెడ్ క్యాప్స్ అయినా అన్నీ దొరుకుతాయి. కాకపోతే కొంచెం ప్రైస్ ఎక్కువ ఉంటాయి. కొంచెం కాదు ప్రైస్ అయితే ఎక్కువనే ఉంటాయి. సో, ఇదే మనం బయట చూస్తే మనకి చాలా తక్కువకి దొరికిద్ది. కానీ ఇక్కడ కొంచెం ప్రైస్ ఎక్కువగా ఉంటాయి. లైక్ క్యాండిల్స్ అయినా, పర్ఫ్యూమ్స్ అయినా సో, అన్నీ ఉంటాయి. జ్యువెలరీ స్టాల్స్, క్యాండిల్స్ అంటే సెంటెడ్ క్యాండిల్స్ ఉంటాయి కదా! అలాంటివి సోప్స్ కూడా ఉంటాయి హ్యాండ్‌మేడ్‌వి. అలా చాలా డిఫరెంట్‌గా ఉంటాయి. సో, నాకైతే నేను ఎటు తీసినా క్రౌడే వస్తున్నారు. కొంచెం దూరం నుంచి అరే ఒకటి బాగా చూపిద్దాం అనేసరికి అక్కడ ఎవరో ఒకరు వస్తున్నారు. ఒక స్టాల్‌లో డిఫరెంట్ ఐటెమ్స్ ఉంటాయి. సో, నేను జ్యువెలరీ కూడా చూసాను. కొన్ని జ్యువెలరీ స్టాల్ ఇందులో ఉంటది ఖచ్చితంగా చూడండి. సో, జ్యువెలరీ స్టాల్ ఏంటంటే వాళ్ళంతా హ్యాండ్‌మేడ్ అండ్ ఇప్పుడు చూసే స్టాల్ ఏంటి అంటే మనం క్రిస్మస్ ట్రీకి డెకరేట్ చేసుకునేవి. సో, మాకైతే చాలా బాగా అనిపించాయి. బట్ ప్రైస్ అయితే కొంచెం ఎక్కువగా ఉన్నాయి. సో, అండ్ సారీ దీని ఎంట్రీ గురించి చెప్పలేదు కదా! సో, ఎంట్రీ వచ్చేసి ఫ్రీ. మనం ఏం పే చేయాల్సిన అవసరం లేదు. ఇది కూడా అంతే. సో, క్రిస్మస్ ట్రీని డెకరేట్ చేసుకోవడానికే ఇవి కూడా. సో, చాలా డిఫరెంట్‌గా ఉన్నాయి. సో, నేను కొన్ని ఫుడ్ అయితే ట్రై చేశాను. అవి నేను షార్ట్స్‌లో పెడతాను. ఎందుకంటే నేను లాంగ్ లెంత్ వీడియోలో తీయలేదు ఎక్కువగా. షార్ట్ వీడియోస్‌లో పెడతాను. సో, ఖచ్చితంగా మిస్ అవ్వకండి. మా హస్బెండ్‌ని చూసారా మొత్తం కవర్ చేసుకున్నాడు. ఎందుకంటే అంత చల్లగా ఉంది. హ్యాండ్స్ అయితే ఇంకా మొత్తం మండుతున్నాయి. సో, గ్లౌస్ మర్చిపోయాం మేము ఇంటి దగ్గర. ఇంత చలిగా ఉంటదని ఎక్స్‌పెక్ట్ చేయలేదు. సో, ఇవేంటి అంటే హ్యాండ్‌మేడ్‌వన్నమాట. సో, ప్లేట్స్, కప్స్ ఆ డిజైన్ చూస్తే అసలు ఎలా చేశారు అనిపించింది. సో, తను ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాడు. సో, ఇవన్నీ హ్యాండ్‌మేడ్ అనేసి. మేము అందుకని కొంచెం క్యాప్చర్ చేశాను. ప్యాకింగ్ కూడా బాగా చేశారు. వేరే వాళ్ళు తీసుకున్నారు. సో, అప్పుడు నేను ఒక చిన్న క్లిప్ తీశాను. అండ్ ఇవే నేను జ్యువెలరీ గురించి చెప్పాను కదా! సో, హ్యాండ్‌మేడ్ జ్యువెలరీ అనేసి. నాకు ఇవి లాస్ట్ టైం కూడా నేను చూసాను. లాస్ట్ టైం వీడియోలో కూడా నేను చూసాను. నాకు బాగా గుర్తుంది. బట్ ప్రైస్ అయితే నార్మల్‌గా లేదు. లైక్ 4000, 5000, 6000 అలా ఉంది. చిన్న ఇయర్ రింగ్స్‌కి కూడా 4000 చేంజ్ అలా ఉంది. సో, అంటే ప్రైస్ చాలా ఎక్కువగా అనిపించింది నాకైతే. అండ్ నేను కొన్ని ఫుడ్ స్టాల్స్ కూడా క్యాప్చర్ చేశాను. బట్ ఇక్కడ మేమేం ట్రై చేయలేదు. నేను ట్రై చేసినవి అన్ని షార్ట్ వీడియోలో పెడతాను. సో, ఖచ్చితంగా మిస్ అవ్వకుండా చూడండి. ఇలా ఓవరాల్ వ్యూ చూపిద్దామని ఏదో ట్రై చేశాను. బట్ అది అవ్వలేదు. ఇక్కడ మోస్ట్ ఆఫ్ ద స్టాల్స్‌లో లైక్ టెస్టింగ్ పెట్టారనమాట. నాకు అది బాగా నచ్చింది. ఎందుకంటే మనకి అది స్మెల్ అయినా ఏదైనా చూసి మనం తీసుకోవచ్చు. సో, ఇది వచ్చేసి చీజ్‌దే అనుకుంటున్నా షాప్. సో, డిఫరెంట్‌గా ఉంది. అండ్ ఇక్కడ ఏంటి అంటే మనం స్టిచ్చింగ్ కిట్ అనమాట ఇది. సో, మనం బిగినర్స్ కిట్ అలా డిఫరెంట్‌గా ఉన్నాయి. ప్రైస్ చూసారా 500 లైక్ ఎక్కువగా అనిపించింది నాకు చూడగానే. ఇక్కడ ఏది తీసుకున్నా, ఏది కొన్నా కూడా ప్రైస్ అయితే ఎక్కువనే. సో, మనకి అది ఖచ్చితంగా కావాలి అనుకుంటేనే తీసుకోవాలి. మేము ఈ మార్కెట్‌లో ఏం తీసుకోలేదు. ఎందుకంటే నాకు ప్రతీదీ ఎక్కువనే అనిపించింది. అందుకనేసి మేమేం పర్చేస్ చేయలేదు. బట్ ఫుడ్ అయితే ట్రై చేసాము. అండ్ ఒక రైడ్ అయితే ఎక్కాము. సో, ఆ వీడియోస్ మీకు ఎండింగ్‌లో పెట్టాను నేను. మీకు ఖచ్చితంగా చూడండి. సో, నా ఎక్స్‌ప్రెషన్ అండ్ నాదంతా నేను రాగా పెట్టాను. ఇప్పుడు మీకు కనిపిస్తుంది కదా! ఆ హైట్‌లో వెళ్ళేది అదే నేను ఎక్కాను. నేను చాలా వరకి నాకు ఎంతవరకు వీలైతే అంతవరకు క్యాప్చర్ చేయడానికి ట్రై చేశాను. బట్ కొన్ని మిస్ అయ్యాను అనుకుంటా.
సో మీకు ఈ వీడియో అంతా చూస్తున్నారు కదా, ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ నెక్స్ట్ ఎలాంటి వీడియోస్ చేయాలో కూడా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇదేంటి ఎన్నిసార్లు చెప్తున్నాను అనుకోకండి, ఎందుకంటే నాకు నెక్స్ట్ డే వీడియో తీయాలి. ఫుల్ లెంత్ వీడియోస్ నేను తీయడం ఆపేసాను. ఆల్మోస్ట్ 2 months అయిపోయింది అనుకుంటా, 2-3 months అయిపోయింది నేను ఇలా ఫుల్ లెంత్ వీడియో క్యాప్చర్ చేయడం. కాకపోతే ఈసారి క్రిస్మస్ మార్కెట్ ఎలా అయినా ఫుల్ లెంత్ వీడియో పెట్టాలి అనేసి నేనైతే వీడియో క్యాప్చర్ చేశాను. నాకు ఎంతవరకు పాసిబుల్ అనేంతవరకు నేను వీడియో అయితే తీశాను. అండ్ ఇవి వచ్చేసి హ్యాండ్ మేడ్, కాకపోతే ప్రైస్ కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి. నాకు ఇవి కొంచెం డిఫరెంట్గా అనిపించాయి, అందుకనేసి నేను మరి జూమ్ చేసి మరి కొన్ని అయితే క్యాప్చర్ చేశాను. ఇక్కడ మనము ఏది చూసినా మనకు తీసుకోవాలని అనిపిస్తుంది, కాకపోతే ఏంటంటే ప్రైస్ చూసి ఇంకా నోరు మూసుకొని వెనక్కి వచ్చేసాము. ఈ క్రిస్మస్ మార్కెట్లో నాకు ఏదైనా తీసుకోవాలనిపించింది అంటే పాప కోసం ఏదైనా తీసుకోవాలనిపించింది, లైక్ జాకెట్స్ కూడా బాగానే ఉంది, దానికి తగ్గట్టు ప్రైస్ కూడా ఉంది. ఇంకా అందుకనే మేము ఎక్కువ ఏం తీసుకోలేదు. నేను చెప్పాను కదా, సో ఎక్కువ మనీ స్పెండ్ చేయాలనుకోలేదు. హోప్ఫుల్లీ నెక్స్ట్ ఇయర్ వరకైనా, లైక్ నెక్స్ట్ ఇయర్ అంటే 2025, సో నెక్స్ట్ ఇయర్ వరకైనా నేను ఒక మంచి మైక్ కొనుక్కోవాలి. ప్రతి వీడియోలో అదే అనుకుంటాను, ప్రతి వీడియో తీసేటప్పుడు. సో నాకు అందుకే ఎక్కువ లాంగ్ లెంత్ వీడియోస్ తీయడానికి ఇంట్రెస్ట్ రాదనమాట. ఈ తర్వాత వాయిస్ ఓవర్ ఇస్తే అది ఆ ఫీల్ ఉండదు, అండ్ మనం చెప్పాలనుకునేది అప్పటికి ఇప్పటికి మర్చిపోతాము. సో అందుకనేసి నెక్స్ట్ ఇయర్ వరకైనా ఖచ్చితంగా మైక్ తీసుకోవాలనుకుంటున్నాను. ఫస్ట్ మా హస్బెండ్ ఏంటంటే 10,000 సబ్స్క్రైబర్స్ అయ్యాక తీసుకుంటానని చెప్పాడు, అందుకనే అవుతున్నాడు. ఆల్మోస్ట్ ఎండ్కి వచ్చేసాము. సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఏం చేయాలో తెలుసు కదా, డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అదేంటి నేను రైడ్ వీడియో పెడతా అన్నాను, పెట్టలేదు అనుకుంటున్నారా? నెక్స్ట్ క్లిప్ అదే వస్తుంది చూడండి. అండ్ నేను ఆ రైడ్ ఎక్కినాక నా ఎక్స్ప్రెషన్స్ మీకు ఎలా అనిపించింది అనేది కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ వాడు చూడకే వీడియో చూడు, ఎంత మంచిగా వస్తుంది వీడియోనే చూడు, ఏం చూడకు. వీడియోనే చూడు నువ్వు అంతే. ఓకే, మంచిగా నీ ఫోన్లో ఎంత మంచిగా వస్తాను. ఫ్రంట్ ఏదే ఇక ఫోన్ కట్టి